ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసం సందర్భంగా కాలనీలో కోటి దీపోత్సవం. లక్ష్మి, లక్ష్మి ఏంటండి ఇదొకసారి చూడు. భుజంగంగా స్టేటస్ చూసాను, కానీ అది ఈ వారం కాదు, నెక్స్ట్ వారం. బా, నేను చూడమంది దాంట్లో ఉన్న స్టేటస్ కాదే. కార్తీక మాసం స్టార్ట్ అయింది కదే, మనకి ఈ నెల బోల్డ్ ఎంత ఖర్చు మిగులు. అదెలా అండి? ఈ నెల అంతా ఇంట్లో నీసు వండక్కర్లేదా? ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే వంట వండక్కర్లేదా? పొద్దున్న లేసి 4 శివాలయాలు తిరిగాం అనుకో, రకరకాల ప్రసాదాలు పెడతారు. టిఫిన్ వచ్చి మిగిలా, మధ్యాహ్నం అనుకో అన్నదానాలు చేస్తారు. భోజనం వచ్చి మిగిలా, ఇంక ఈ మధ్యలో నోములని, పడి పూజలని ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. ఏమిటి తీసుకొచ్చి చెప్తానే ఉంటారు. ఈ లెక్కను చూసుకుంటే మనకి ఈ సీజన్ అంతా ఇంట్లో బోళ్ళంత రేషన్ మిగులు. ఇదేంటి ఎలా ఉండిపోయింది? లక్ష్మి, 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 ఏమండి? ఏమైంది అలా ఉండిపోయో? మీ కార్తీక మాసం ప్లానింగ్ విని కొంగు తిన్నానండి. ఏంటి అలా అంటావు? ఇంత మంచి ఆలోచన కాలనీలో ఎవరికైనా వస్తుందా? అబ్బబ్బే, రాదండి. మీకు తప్పితే ఇంకెవ్వరికి రాదు. అసలు పొదుపు చేయడానికి పోటీలు పెడితే మన దేశానికి ప్రపంచ కప్పు తెచ్చేస్తారు మీరు. నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు లక్ష్మి. మీ ఐడియా నాకు చెప్తే చెప్పారు, కానీ మన మనుగడికి మాత్రం చెప్పకండి. సాయంత్రమే బ్యాగ్ సర్దుకొని ఎక్కడికైనా పారిపోతాడు. ఆడ మొహం, ఆడికి అంత సీన్ ఉంటే ఆడు ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాడు? ఎప్పుడో పారిపోతాడు. అబ్బా, ఏంటి నాన్నగారు పొద్దున మీ గోల? ఏం లేదురా, లేచి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. ఇంట్లో దేవుడి గది పెట్టుకుని గుడికి ఎందుకండి? ఇక్కడ దండం పెట్టుకుంటే పుణ్యం రాదా? ఇక్కడ దండం పెట్టుకుంటే కేవలం పుణ్యం మాత్రం వస్తుందిరా. అదే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ప్రసాదం కూడా వస్తుంది. లేచి రెడీ అవ్వు. నాకేం అక్కర్లేదులేండి బాబు ప్రసాదాలు, నన్ను పడుకోనివ్వండి. ఫోన్లే పడుకోనివ్వండి, మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం. సర్లే, పడుకున్నావు గాని మధ్యాహ్నం దాకా లెక్క. ఎందుకండి? మళ్ళీ మధ్యలో లేస్తే టిఫిన్ అంటాడు కదే, ఆ ఖర్చు ఎందుకని. ఏమండి, ఈ కవర్లు ఎందుకండి తీసుకురమ్మన్నారు? ఇయ్యా, ఎలాగో గుళ్ళో అన్నదానం ఉంటది కదే, మనం తినేసి మనం మనుగడికి పట్టుకెళ్దామని. మధ్యాహ్నానికి భోజనం వండక్కర్లేదు. పంతులు గారు, రండి రండి. జగన్నాథం గారు, ఏమిటి ఈ మధ్యన అసలు కనిపించడం లేదు? దాగుడు మూతలు ఆడుతున్నాను పంతులు గారు, అందుకే. ఈ ఎటకారంకేమి తక్కువ లేదు. లేకపోతే ఏంటి పంతులు గారు, ఈ మధ్యన జనాలకు గుడికొచ్చే ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడంటే కార్తీక మాసం అని మా లక్ష్మి అడిగిందని. అయినా నేను రోజు బయట నుంచి బండి మీద వెళ్తూ దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను లేండి. బండి నుంచా? ఎలాగా? ఇదేమో దండం పెట్టుకోవడం అయ్యా? అదంతేనండి, ఆగి దండం పెట్టుకోవడానికి టైం లేనప్పుడు ఇలాగే ఆందిగోలో దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. సరిపోయింది. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, కాలం అలా ఏడ్చింది. ఈ జనాలకి ఒక 5 నిమిషాలు దేవుణ్ణి తనివి తీరా చూద్దామని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదండి? ఇప్పుడు నేను అనుకున్నానుగా, అందుకే వచ్చేసా. ఏదో పక్క వీధి కాబట్టి వెంటనే వచ్చేసావు, కానీ తమిళనాడులో ఒక శివాలయం ఉంది. దాని పేరు అరుణాచలం. అక్కడికి వెళ్ళి ఆ శివుని దర్శనం జరగాలంటే అమ్మా, నువ్వు అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. ఆ పరమశివుడు తలుచుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. అవునా? అంత మహిమగల కూడా పంతులు గారు? అవునమ్మా. ఒక మనిషి జీవితం అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని యమలోకంలో చిత్రగుప్తుల వారు గీత గీసి మరీ విభజిస్తారంట. మనిషికి ఎలాంటి సమస్య వచ్చినా అరుణాచలం వెళ్లి ఒక గిరి ప్రదక్షిణ చేసి ఆ శివుని దర్శనం చేసుకుంటే ఇట్టే తీరిపోతుంది. అందులోనూ ఈ కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నారనుకోండి, ఎంతో పుణ్యం మూట కట్టుకుంటారు.
పంతులు గారు మీరు ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పి దాన్ని రెచ్చగొట్టకండి. ఆల్రెడీ కార్తీక మాసంలో ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి ప్లానింగ్ చేసుకుని వచ్చాం. మీ మాటని ఇప్పుడు అది యాత్రలు వెళ్దాం అన్నదంటే నేను బీపీ మాత్రలు మింగాలి. అది కాదు జగన్నాథం. మీరు ఇంకేం మాట్లాడకండి. మేము ఆంధ్రాలో ఉన్న సింహాచలంకి ఎప్పుడూ వెళ్ళలేదు. అలాంటిది మీరు తమిళనాడులో ఉన్న అరుణాచలం అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా ఆ శివుడి దర్శనం ఆయన అనుకుంటే తప్పించి మేము అనుకుంటే జరగదని. సో ఆ శివయ్య అనుకుని మాకు టికెట్లు పంపిస్తేనే మేము వెళ్తాం. బలేటి వాడివయ్యా జగన్నాథం. ఆ శివయ్యకే పరీక్షలు పెడుతున్నావు. ఏం శివయ్య విన్నావా? అదిగో విన్నాడు. ఇదిగో అమ్మా. ఆయన మాటలేం పట్టించుకోకండి పంతులు గారు. చక్కెరకేళ అనుకుంటా బాగుంది. అయ్యో లక్ష్మమ్మ, మీ ఆయన మాటల్ని నేను కాదు ఆ శివయ్య పట్టించుకున్నాడు. ఏమంటున్నారండి? ఏమో ఆ శివయ్య ఏటేట అనుకుంటున్నాడు నాకేటెరక. ఏంటో పంతులు గారు, మీ మంత్రాల్లాగానే మీ మాటలు కూడా అప్పుడప్పుడు అస్సలు అర్థం కావు. సమయం వచ్చినప్పుడు అన్ని అర్థం అవుతాయిలే తల్లి. వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర గాజులు తీసుకోవడం మర్చిపోకు. సరే పంతులు గారు, వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏంటి లక్ష్మి ఏమంటున్నారు పంతులు? నన్ను అరుణాచలం తీసుకెళ్ళమంటున్నారు. లక్ష్మి సర్లే వదిలేయండి. అయినా వాళ్ళు అలాగే చెప్తారే, భూలోకం కన్నా స్వర్గలోకం బాగుంటుంది అంటారు. వెళ్ళిపోతావా ఏంటి? మనం వచ్చింది ప్రసాదాల కోసం, బాగున్నాయని బయట టాకు. మనం త్వరగా వెళ్ళి తెచ్చుకుందాం పదా. పులిహార బాగుంది కదా లక్ష్మి? అవునండి, నాకు జీడిపప్పు కూడా వచ్చింది. లక్కీ ఆంటీ. వెళ్ళండి, మీరే అంకులు. ఏమండి ఏమైందే? నా చెప్పులు కనిపించట్లేదండి, ఎవరో కొట్టేశారు. కొట్టేశారా? అదేంటండి అలా అంటారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త జోళ్ళు వేసుకుని గుడికి రావద్దని. నా జోళ్ళు చూడు ఎన్నిసార్లు దిగిపోయినా కుట్టించుకుని వాడుకుంటాను. ఎందుకు? ఇలా గుళ్ళకు వచ్చినప్పుడు ఈ చెప్పులు చూసి దొంగోడు కూడా పాపం ఎవరియో బెకారోడు చెప్పులు అనుకుని బాధపడి వదిలేసి వెళ్ళిపోతాడు. సర్లేండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇంకేం చేస్తాం, నువ్వు కూడా ఎవరో ఒకలే కొట్టే. లేకపోతే ఏంటే, నువ్వు ఇప్పుడు ఏమైనా ఇంటికి వాక్ చేసుకుంటే వెళ్ళాలా? బైక్ మీదే కదా, ఎక్కి కూర్చో. ఇదేటే గంట నుంచి షాప్ ముందు కుక్కలాగా అలాగే తిరుగుతుంది. కొంటదా కొందా? ఏమో అక్క, నేను అదే చూస్తున్నా. ఏంటమ్మా ఏమైనా పోయిందా? కాలు కాలిన పిల్లిలాగా అలా తిరుగుతున్నావు? ఏం లేదు, మార్నింగ్ నుండి ఎంత బిజినెస్ అయ్యిందేంటి? ఏమమ్మడం అమ్మా, ఈ కార్తీక మాసం వల్ల కొద్దిగా బేరాలు లేకుండా పోయాయి. ఇదిగో ఈ కోడిని కూడా అనవసరంగా కట్ చేశాను అనిపిస్తుంది. ఫీల్ అవ్వకలే, ఈ రోజుకి నీకు బేరాలేం తెగవు గాని ఆ కట్ చేసిన కోడిని నాకు ఇలాగ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? ఈవినింగ్ లోపు ఎవరో ఒకరు వస్తారు, అమ్ముకుంటాం. ఆహా, అయితే నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా. ఎవరైనా వస్తే నిన్న మిగిలిపోయిన కోడి అమ్మేస్తున్నాడు అని బేరం చెడగొట్టేస్తా. నాతో పెట్టుకోకు. ఇది అన్నంత పని చేసేలాగా ఉంది. సర్లే, ఫ్రీగా కాదు గాని ఒక 100 రూపాయలు ఇవ్వు, నేను కూడా షాప్ కట్టేసి పోతా. అవసరమైతే సాయంత్రం వరకు వెయిట్ చేస్తాను గాని రూపాయి కూడా ఇవ్వను, నాకు ఫ్రీగానే కావాలి. అబ్బా, ఇదెక్కడ రూబేరం రా నాయనా. సర్లే, ఇదిగో తీసుకో. చిన్న ముక్కలు కొట్టివ్వు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓ 3 రోజులు వండుకుంటాను. నీకు కార్తీక మాసం లాంటి ఏం లేవా? ఎందుకు లేవు, ఉన్నాయి, కాకపోతే ఫాలో అవ్వను. ఆంటీ ఆంటీ టమాటా చట్నీ అయ్యండి. ఇంకంతేంటో బాబు, ఇప్పటికే ఇచ్చాను వేసుకున్నావా? అబ్బా ఇయ్యండి ఆంటీ, మీరు ఏదో ఫ్రెష్ టమాటాలతో చేసినట్టు. కుళ్ళిపోయిన టమాటాలతోనే కదా చేసేది. ఊరుకోసుకే కుళ్ళిపోయిన టమాటాలతో చేస్తున్నారా? అయితే ఎందుకు వేసుకుంటున్నావు మరి? ఫ్రెష్ టమాటాలతో ఇంత టేస్ట్ వస్తుంది అందుకే. అంటే బొమ్మాయి చట్నీ వేయండి. బాబు ఎవరా మీరు? చట్నీలంటే దోస్తూ తినాలరా, మంచి నీళ్ళ తాగకూడదు. అబ్బా మీ చట్నీ టేస్ట్ బాగుంటది ఆంటీ. అలాగని గిన్నెలన్నీ కలిసి చేస్తారా? ఏటి అరుత్రా పెట్టి పక్కన నాన్ వెజ్ టిఫిన్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఏదో వామప్ కోసం నీ దగ్గర తింటున్నాం. ఇద్దరు కలిసి 4 డజన్లు ఎట్లు తిన్నారా? నాకే సీనిప్ వచ్చేస్తుంది. తింటాను, మీకు నోరు నొప్పి రావట్లేదా? నీకు పెనం మీద వేసే కొద్దీ అలిపి వస్తదేమో, నాకు లోపల వేసే కొద్దీ ఊపు వస్తుంది. ఎలాగో 4 డజన్లు తిన్నాగా, ఇంకో 2 వేసే హాఫ్ సెంచరీ కొట్టి ప్లేట్ ఎత్తి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ అయిపోయారా? అవునా, ముక్కు గడికి ఫోన్ చేద్దామా? ఇప్పుడు ఎందుకే, ఆడు మళ్ళీ ఫోన్ మాట్లాడి పెట్టి రెడీ అయ్యి వచ్చేసరికి 1 గంట పట్టుద్ది. అప్పటికి సగం ఐటమ్స్ అయిపోతాయి. లేదు లేదు, ఆడు ఫాస్ట్ గా వస్తాడు చూడు. రాడరా బాబు, ఆడి గురించి నీకు తెలీదు. అబ్బా నేను రప్పిస్తాను కదరా, నువ్వు చూడు.
మావా ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుంది రా, ఒకరిని కొట్టాను. ఏమైందిరా? ఒక ఐడియా చెప్పాను మావా, ఆడికి అది నచ్చలేదు. అందుకని కొట్టేసావా? లేదు ఆడికి ఐడియా నచ్చకపోతే నచ్చలేదు, కానీ నిన్ను తిట్టాడు. నువ్వు ఆడికి ఐడియా చెప్పడం ఏంటి? అది ఆడికి నచ్చకపోవడం ఏంటి? మధ్యలో నన్ను తిట్టడం ఏంటి? ఏం లేదు మావా, ఇలాంటి నికృష్టమైన ఐడియా సిటీలో ఏ ఎదవకి రాదన్నాడు. ఓకే, ఇందులో నన్ను ఎక్కడ తిట్టినట్టు? అంటే ఆ నికృష్టమైన ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్పాను మావా. సర్లే, ఇంతకీ నువ్వెందుకు అనుకొట్టావు? ఇలాంటి నికృష్టమైన ఐడియా ఏ ఎదవకి రాదని నిన్ను ఎదవన్నాడు కదా మావా, అందుకే కొట్టా. అబ్బా, ఇక నన్ను చెట్టు కట్టారు మావా, డబ్బులు కడితే గానీ వదలని అంటున్నారు. నువ్వు అర్జెంట్ గా 1000 రూపాయలు పట్టుకుని రా. నువ్వేమన్నా హీరోవా మామ గొడవలు పడ్డానికి? ఎందుకురా నీకు? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. వాళ్ళు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేశారు అనుకో, ఈ బిల్లుతో పాటు హాస్పిటల్ బిల్లు కూడా యాడ్ అవుద్ది. సో లొకేషన్ పెడుతున్నాను, లేట్ చేయకుండా త్వరగా వచ్చే. సరే వస్తున్నాను. వస్తున్నాడు. ఎంత ఎదవేంట్రా నువ్వు? గోరా ఒక ఎదవని చేస్తే మనం ఎదవన్నార ఎదవవుతాం. అదే ఒక మంచోడిని ఎదవ చేస్తే మంచోడు అవుతావా? కాదు, ఎదవన్నార ఎదవ అవ్వకుండా ఉంటాం. ఏడుసేవలే, ఇదిగో నీ పూరి విత్ కేమా కర్రీ. నువ్వేం తీసుకున్నావు? కోడి కూర చిట్టి గారి. వావ్, పాయ పరాటా కూడా చెప్పాల్సింది కదా. సర్లే, ముక్కుగాడి వచ్చిన తర్వాత ఆటో చెప్పించేద్దాం, అది కూడా టేస్ట్ చేసినట్టు ఉంటది. నైస్ ఐడియా, త్వరగా తిను, మళ్ళీ వచ్చేస్తాడు. యా బా భలే ఉందిరా. ఏమన్నా టేస్టా? ఆయిల్ ఫ్రెష్ కాదురా, మొన్నటిది, అందుకే ఎంత టేస్ట్ గా ఉంది. తిను. ఏవండి వాడెవడో మన మనుగల్లో ఉన్నాడు చూడండి. మనుగాళ్ళలో ఉండడం ఏంటి? ఆడే. ఒరే నువ్వు కోతివా కుక్కవా? తుమ్ములేట్రా బాబు, అలానే వెళ్ళేస్తున్నావు. చికెన్ లో దుమ్ములేరా బలం. నువ్వు కొరగలిగితే ఈ మధ్యలో ఉన్నదే టేస్ట్. ఒరే వేస్ట్. నాన్నగారు, శివ కార్తీక మాసంలో నీసు తింటున్నావేంట్రా? అంటే కార్తీక మాసంలో ఇలాంటి నాన్ వెజ్ టిఫిన్స్ వాళ్ళు నష్టపోతున్నారని నా వంతు సాయం చేస్తున్నానమ్మా. నీకు బయటోళ్ళకి వచ్చే నష్టాలు కనిపిస్తాయి గాని మీ నాన్న పడే కష్టాలు కనిపించవరా? ఊరుకోండి నాన్నగారు, ఇప్పుడు దీని వల్ల ఏ కష్టాలు వచ్చేస్తాయి? పొద్దున్నే ప్రశాంతంగా గుడికెళ్ళి పుణ్యాన్ని మూట కట్టుకుని వచ్చాం. నీ పాపంతో దాన్ని మొత్తం సర్వనాశనం చేసావు. అయినా ఈ ఐడియా నాది కాదండి, గోరగడిది. నాకు తెలుసురా నువ్వు నా మీద తోసేస్తావని, అందుకే ముందే గెస్ చేసి చెట్టు మీదకి జంప్ అయిపోయా. ఏట్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి నాన్నగారు. నోర్మి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటానంటే నిన్ను వదిలేసి వచ్చాను చూడు, మాది తప్పు. ఆ ప్లేట్ అక్కడ పడేసి చేకొడుకుండ్రా. ఎవరు మామ నిన్ను కట్టేసింది? డబ్బులు తెచ్చా, ఎవరో చూపించాడు, ముఖం మీద కొట్టేద్దాం. కట్టేశానని చెప్పి వెళ్ళి డబ్బులు తెమ్మన్నాడా? అయితే వెళ్ళి కట్టే. అన్నా, డబ్బులు మా ఓడెత్తాడే, తీసుకో. బాయ్ మామా. ఆయన అనుకోవాలి, ఆ పరమశివుడు తలుచుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. ఏంటి శివయ్య ఇది? గుళ్ళో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు వచ్చి చూద్దామా అని ఆతృతగా ఉంది. కానీ మా ఆయనేమో ఖర్చు ఇది అది అని ఒప్పుకోవట్లేదు. సరే, నేను తలుచుకొని ఆఖరిసారి అడుగుతాను. నువ్వే ఎలా అయినా మా ఆయన ఒప్పుకునేలా చెయ్యాలి, సరేనా? ఓం నమః శివాయ. ఏమండి, ఏంటి లక్ష్మి? పొద్దున్న గుడిలో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పారు కదా, మనం కూడా ఒకసారి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకుందామండి. లక్ష్మి, పొద్దున్నే కదా నీకు అంత క్లియర్ గా చెప్పాను కార్తీక మాసంలో మనకి ఎలాంటి ఖర్చులు ఉండకూడదని. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అయినా అరుణాచలం అంటే పక్క స్టేట్ అనుకున్నావా? పక్క స్టేట్. అది కాదండి, ఆ శివయ్యని చూడాలని ఉంది. అబ్బా లక్ష్మి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదే. అయినా పంతులు ఏమన్నారు? అరుణాచలం వెళ్ళి శివయ్యను చూడాలని మనం అనుకుంటే సరిపోదు, ఆ శివయ్య కూడా అనుకోవాలని చెప్పారా లేదా? సో ఆ శివయ్య మన గురించి టికెట్లు బుక్ చేసి ఫోన్ చేస్తాడు, అప్పుడు వెళ్దాం. భుజంగం ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, భుజంగం గారు. ఓ జగన్నాథం గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఖాళీయే. అది ఈ టైంలో అడుగుతున్నానని ఏమనుకోకండి. రేపు మార్నింగ్ 7 o'clock కి అరుణాచలం ఎక్స్ప్రెస్ కి 6 టికెట్లు ఉన్నాయండి. మీరేమన్నా మీ కుటుంబంతో కలిసి అరుణాచలం వెళ్తారా? అంటే నేను మా ఫ్యామిలీతో వెళ్ళాలి, కానీ మార్నింగ్ టెంపుల్లో ఎవరో వేస్ట్ ఫెలో అట్టుపండు తిని తొక్క డస్ట్బిన్ లేకుండా కింద వేసాడు. నేను దాని మీద లెగ్గేశాను, డాక్టర్ నడుంకు కట్టేశాడు. నాకిలా జరగడంతో మా ఫ్యామిలీ కూడా ఎవరు వెళ్ళరంటున్నారు.
ఇప్పుడు క్యాన్సిల్ చేసినా డబ్బులు పెద్దగా రావు, టికెట్లు వృధా అయిపోతాయి. దాని బదులు మీరే ఎందుకు మీ కుటుంబాన్ని తీసుకొని అరుణాచలం వెళ్ళకూడదు? డబ్బులేమైనా ఇవ్వాలని ఆలోచిస్తున్నారేమో. మా తమ్ముడు రైల్వే ఉద్యోగి కాబట్టి అవి ఎలాగో నాకు ఫ్రీగానే వచ్చాయి. మీరు ఫ్రీగానే వెళ్ళండి. ఏంటి లక్ష్మి ఇదంతా? పంతులు గారు వెళ్లే ముందు క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని అన్నారండి. అంటే ఆ శివయ్య అనుకున్నాడండి.